అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 186, ఇన్స్టాగ్రామ్. ఇక స్టోరీలోకి వెళ్తే, రాజేశ్వరి దగ్గరికి వెళ్ళిన యువన్, మా మమ్మీ ఎక్కడుందో మీకు తెలుసా అని ఆమెను అడగడంతో తన వల్లే స్నేహ కనపడకుండా పోయిందని భావించిన రాజేశ్వరి కొంచెం గిల్టీగా ఫీల్ అయింది. అయినా వెంటనే తనలోని సున్నితత్వాన్ని గట్టిగా అదిమి పెడుతూ ముఖాన్ని గంభీరంగా చేసుకొని, నాకు మీ మమ్మీ ఎక్కడుందో తెలియదు, కానీ మీ మమ్మీ ఎవరో నాకు తెలుసు. నువ్వేం భయపడకు, మీ మమ్మీ ఎక్కడుందో కనుక్కోవడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంది. ఆ మాట విని యువన్ ఆమె వైపు ఆనందంగా చూశాడు. అప్పుడు రాజేశ్వరి మెల్లగా, నీకు మీ డాడీ ఎవరో గుర్తుందా అని అడిగింది. అప్పుడు యువన్ కాసేపు ఏదో ఆలోచిస్తూ తన తండ్రి ముఖాన్ని ఇంతకుముందు ఎప్పుడైనా చూశాడేమో గుర్తు చేసుకోవాలని కొంచెం ఒత్తిడి చేసుకొని ప్రయత్నించాడు. కానీ స్ట్రెస్ ఎక్కువ అవడంతో యువన్కి తలనొప్పి మొదలైంది. దాంతో బాధగా ముఖం చిట్లిస్తూ నొప్పితో ఇబ్బంది పడుతూ, నాకేం గుర్తు రావడం లేదు గ్రాని అని చెప్పాడు. యువన్ మాట విని రాజేశ్వరి తన భర్త వైపు చూసింది. అప్పుడు తన మనసులో ఉన్న ఆలోచనే రఘునందన్ మనసులో కూడా ఉందని అతని చూపులోనే అర్థం చేసుకుంది రాజేశ్వరి. ప్రస్తుతం యువన్కి తన తండ్రి ఎవరో గుర్తులేదు కాబట్టి అక్షయ్ తన తండ్రి కాదని చెప్తే అతను నమ్మేస్తాడని ఇద్దరూ ఆలోచించారు. దాని ప్రకారమే రాజేశ్వరి నెమ్మదిగా, చూడు యువన్, ఈ ఇంట్లో ఉన్న వ్యక్తి మీ డాడీ కా అని చెప్తూ ఉండగానే మమ్మీ అంటూ అక్షయ్ గొంతు గంభీరంగా వినిపించింది. దాంతో రాజేశ్వరి చెప్పాలనుకున్న మాట అసంపూర్తిగానే మిగిలిపోయింది. అక్షయ్ బయట నుంచి లోపలికి వస్తూనే తన తల్లిదండ్రుల వైపు సీరియస్గా చూశాడు. కానీ వాళ్ళిద్దరూ ఏమాత్రం భయపడలేదు. పైగా రాజేశ్వరి నవ్వుతూ, అక్షయ్, అప్పుడే వచ్చేసావా? ఈరోజు కొంచెం ముందుగానే వచ్చినట్లున్నావు అని అంది. కానీ యువన్ మాత్రం రాజేశ్వరి చెప్పకుండా ఆగిపోయిన మాట మీదే దృష్టి పెట్టి, గ్రాని, మీరేదో చెప్తున్నారు కదా, అది ఇంకా కంప్లీట్ చేయలేదు, మళ్ళీ చెప్పండి అని అడిగాడు. ఆమె తనకు సంబంధించింది ఏదో ముఖ్యమైన విషయం చెప్తుందని ఆశపడ్డాడు యువన్. యువన్ మాట విని రాజేశ్వరి వెంటనే అక్షయ్ వైపు చూసి కంగారు పడుతూ, ఏం లేదు యువన్, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను అని చెప్పింది. అప్పుడు అక్షయ్ తన తల్లి వైపు అనుమానంగా చూస్తూ, ఇప్పుడు నేను టైంకి రాకపోతే యువన్ను తన మాటలతో మభ్యపెట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేసేది అని అనుకుంటూ తన తల్లిదండ్రుల వైపు చులకనగా చూసి వెంటనే వెళ్ళి యువన్ను ఎత్తుకొని క్రాఫ్ట్ సరిచేస్తూ, యువన్, ఈ తాతయ్య మా డాడీ, ఆ అమ్మ మా మమ్మీ, నీకు గ్రాండ్పా గ్రానీ అవుతారు, వాళ్ళకి హలో చెప్పు అంటూ తన పేరెంట్స్ని యువన్కు పరిచయం చేశాడు. ఆ మాట విని యువన్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. దాంతో ఆనందంగా హలో గ్రానీ, హలో గ్రాండ్పా అని నవ్వుతూ పలకరించాడు. కానీ వాళ్ళిద్దరూ సీరియస్ ముఖంతో సైలెంట్గా ఉండిపోయారు. అది చూసిన యువన్ బాధతో ముఖం చిన్నబుచ్చుకున్నాడు. అలాగే జరుగుతుందని అక్షయ్ ముందుగానే ఊహించి ఉండడంతో అతను పెద్దగా పట్టించుకోకుండా, మీరు కూర్చోండి, నేను యువన్ను గదిలో దింపి వస్తాను అని చెప్పి వెంటనే పైకి వెళ్ళాడు. యువన్ అక్షయ్ భుజంపై నుంచి వెనక్కి తిరిగి తన నానమ్మ తాతయ్య వైపు చూశాడు. కానీ వాళ్ళ ముఖాలు చూస్తే వాళ్లకు తనతో మాట్లాడడం ఇష్టం లేదేమో అని అనిపించింది. దాంతో యువన్ ఆలోచిస్తూ, అసలు ఏం జరుగుతుంది, నానమ్మ తాతయ్యలు నాతో ఎందుకు మాట్లాడడం లేదు, వాళ్లకు నేను ఇంతకుముందు తెలియదా అనుకుంటూ రకరకాల ప్రశ్నలతో తనలో తానే మదనపడ్డాడు. యువన్ను గదిలో వదిలిపెట్టిన అక్షయ్, నువ్వు కొంచెం సేపు చదువుకో లేదా డ్రాయింగ్ వేసుకో, నేను నానమ్మ తాతయ్యతో మాట్లాడి మళ్ళీ వస్తాను అని చెప్పాడు. దాంతో యువన్ బుద్ధిగా, సరే డాడీ అంటూ తల ఊపాడు. గుడ్ బాయ్ అంటూ అక్షయ్ నవ్వి బయటకు వచ్చాడు. ఆ తర్వాత కిందకు దిగిన అక్షయ్ నేరుగా వెళ్ళి తన తల్లిదండ్రుల ముందు సోఫా చైర్లో కూర్చున్నాడు. వాళ్ళిద్దరి ముఖాలు చాలా సీరియస్గా ఉన్నాయి. దానికి తగ్గట్లే కిందకి వచ్చిన అక్షయ్ను చూడగానే రాజేశ్వరి గొంతు తగ్గించి మాట్లాడుతూ, అక్షయ్, నువ్వు నిజంగానే ఆ పిల్లాడిని నీతోనే ఉంచుకోవాలనుకుంటున్నావా? నువ్వు దాత్రిని పెళ్లి చేసుకోబోతున్నావనే సంగతి మర్చిపోవద్దు. కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చే ఆ అమ్మాయి నీ కొడుకు హోదాలో ఈ ఇంట్లో ఉన్న ఆ పిల్లాన్ని చూస్తే ఎంత బాధపడుతుందో అర్థం చేసుకో అని ఆందోళనగా అంది. ఆ మాట విని అక్షయ్ సీరియస్గా
తన కనుబొమ్మలు పైకెత్తి చూశాడు. కానీ ఆమెకు ఏం సమాధానం చెప్పలేదు. తను ఎంత చెప్పినా అక్షయ్ మౌనంగా ఉండడంతో రాజేశ్వరి మళ్ళీ మాట్లాడుతూ, నువ్విలా ఎందుకు చేస్తున్నావు? మేము నిన్ను ఎంత ప్రేమగా పెంచి పెద్ద చేశాం, కానీ నువ్వు మమ్మల్ని బాధ పెడుతున్నావు అని ఎమోషనల్గా అడిగింది. ఆమె మాటలు విని అక్షయ్ సహనం కోల్పోయినట్లుగా, మమ్మీ నువ్వు ఎందుకంత డ్రమాటిక్గా మాట్లాడుతున్నావు? మీరు నన్ను కని పెంచారు కాబట్టి నేను ఇప్పుడు ఆ దాత్రిని పెళ్లి చేసుకోవాలని నువ్వు చెప్తున్నావా? ఇది కొంచెం కామెడీగా లేదు? అసలు ఆమె అంటే నీకు అంత ఇష్టం ఉంటే ఆమెను దత్తత తీసుకొని కూతురుగా చేసుకో, నీ కూతురు లేని లోటు కూడా తీరుతుంది అని విసుగ్గా అన్నాడు. ఆ మాట వినగానే రాజేశ్వరి ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైనట్లు ఆవేశంతో శ్వాసను పట్టలేకపోయింది. వెంటనే రఘునందన్ ఆమె తలపై చిన్నగా తట్టి, రాజేశ్వరి కూల్ డౌన్ అంటూ ఆమె వీపుపై చిన్నగా నిమిరాడు. కాసేపటికి రాజేశ్వరి మెల్లగా మామూలు స్థితికి చేరింది. అప్పుడు రఘునందన్ కోపంగా, అక్షయ్ అర్థం లేని మాటలు మాట్లాడకు, మేమేం చెప్పినా నీ మంచి కోసమే చెప్తున్నాం, కానీ నువ్వు ఆ స్నేహ కోసం మమ్మల్ని శత్రువులా చూస్తున్నావు అని అన్నాడు. ఆ మాటకు అక్షయ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, నేను స్నేహ కోసం చేస్తున్నానని మీరు అనుకుంటున్నారు, కానీ మిమ్మల్ని ఆ దాత్రి తన కోసం వాడుకుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు ఆమెతో నా పెళ్లి జరిపించాలని స్నేహను యువన్ను తీసుకెళ్లి దూరంగా ఉంచారు. ఇప్పుడు యువన్కి ఎవరో డ్రగ్ ఇచ్చి మెమరీ లాస్ అయ్యేలా చేశారు. ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? యువన్ తల్లిదండ్రుల స్థానంలో ఉన్నది ఎవరో తెలిసి కూడా ఇప్పుడు మళ్ళీ యువన్తో మాట్లాడాల్సిన అవసరం మీకేం వచ్చింది అని ఆవేశంగా అడిగాడు. అతను చెప్పిన మాటలు విని రాజేశ్వరి, రఘునందన్ ఇద్దరూ కొంచెం ఆశ్చర్యపోయినట్లు మౌనంగా ఉండిపోయారు. యువన్కి ఎవరో మెడిసిన్ ఇచ్చి మెమరీ లాస్ అయ్యేలా చేశారనే విషయం వాళ్ళను షాక్కి గురిచేసింది. ఇంకా ఆవేశం చల్లారని అక్షయ్ మళ్ళీ మాట్లాడుతూ, యువన్ చిన్నపిల్లాడు, ఇప్పుడు ఆ మెడిసిన్ వల్ల మెమరీ పోగొట్టుకున్నాడు, కానీ అంతకుముందు మీ దగ్గర బందీలుగా ఉండి ఆ తల్లి కొడుకులిద్దరూ ఎన్ని కష్టాలు పడ్డారో ఎవరికి తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే నా వల్లే వాళ్ళు ఇన్ని కష్టాలు పడ్డారు. అలాంటి యువన్ను మళ్ళీ మీరు నా దగ్గర నుంచి దూరం చేయాలని చూస్తున్నారా? ఇజ్ ఇట్ ఫెయిర్? ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అని అన్నాడు. అక్షయ్ మాటల్లో ఆవేశంతో పాటు ఆవేదన కూడా కలగలిసినట్లు అనిపించింది. దాంతో అతని మాటలు విన్న రాజేశ్వరి, రఘునందన్ ఇద్దరూ ఒకరిమొకరొకరు చూసుకున్నారు. రాజేశ్వరి తన కొడుకు వైపు నమ్మలేనట్లుగా చూసింది. అక్షయ్ ఎప్పుడూ అంత ఎక్కువగా మాట్లాడు, దాంతో తన కొడుకు చాలా మారిపోయినట్లు ఆమెకు అనిపించింది. అప్పుడు రాజేశ్వరి, అంటే దాని అర్థం ఏంటి అక్షయ్? మేము ఆ తల్లి కొడుకులిద్దరినీ బాధలు పెట్టామని నీకు అనుమానంగా ఉందా? మేము ఆ స్నేహాకి వ్యతిరేకం, అంతే తప్ప చిన్నపిల్లల్ని బాధ పెట్టే రాక్షసులం కాదు అని రోషంగా చెప్పింది. అప్పుడు అక్షయ్ తన తల్లి వైపు సూటిగా చూసి, నేనిప్పుడు జరిగిపోయిన దాని గురించి మాట్లాడడం లేదు. యువన్ నా కొడుకు, మీరు అతన్ని నా నుంచి దూరం చేయాలని ప్రయత్నించారు. వాళ్ళు నా వల్ల ఎన్ని ఇబ్బందులు పడినా తర్వాత కూడా నేను నా కొడుకుని వదులుకుంటానని మీరెలా అనుకున్నారు? నెవర్. దాని గురించి ఆలోచన కూడా మీ మనసులోకి రానివ్వద్దు అని స్ట్రిక్ట్గా చెప్పాడు. ఆ మాట వినగానే రఘునందన్ కోపంగా సోఫాలో నుండి పైకి లేచి, అక్షయ్ నువ్వు నీ తల్లిదండ్రులకే పాఠాలు చెప్తున్నావా అని అన్నాడు. మామూలుగా అయితే తండ్రి కోపానికి అక్షయ్ ఒక మొట్టు కిందకు దిగేవాడు. కానీ ఈసారి అక్షయ్ ఆ ప్రయత్నం కూడా చేయలేదు. తండ్రితో పాటు ధీటుగా అరుస్తూ, నిజానికి నేనెవరికీ పాఠాలు చెప్పాలని అనుకోవడం లేదు. క్లియర్గా నా అభిప్రాయాన్ని మాత్రమే చెప్తున్నాను. యువన్ విషయంలో మీరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. నేను మాత్రం వాళ్ళిద్దరినీ ఎప్పటికీ వదులుకోను అని తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పాడు. దాంతో తండ్రి కొడుకుల మధ్య మళ్ళీ గొడవ పెరిగే అవకాశం ఉందని అర్థం చేసుకున్న రాజేశ్వరి వెంటనే తన గొంతు తగ్గించి, సరే నువ్వు ఇప్పుడు గొడవ పడకు, మనమందరం ఒక ఫ్యామిలీ కాబట్టి ఒక మంచి మరొకరు కోరుకుంటామని నువ్వు అర్థం చేసుకోవాలి అని కొడుకుతో చెప్పి వెంటనే భర్త వైపు తిరిగి, మనం ఇక్కడ నుంచి వెళ్దాం, నాకు ఆకలిగా లేదు, డిన్నర్ కూడా ఏం అవసరం లేదు అని చెప్పి తన భర్త చేయి పట్టుకొని బయటకు తీసుకెళ్ళింది. అక్షయ్ మౌనంగా అక్కడే నుంచొని ఉన్నాడు. వాళ్ళని ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. అప్పుడే వాళ్ళను డిన్నర్కి పిలవడానికి హాల్లోకి వచ్చిన అన్నపూర్ణ వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోతూ, మేడం డిన్నర్ రెడీగా ఉంది, డిన్నర్ చేసి వెళ్ళండి అంటూ వాళ్ళ వెనకే వెళ్ళింది. రాజేశ్వరి ఏం మాట్లాడకుండా
అన్నపూర్ణ వైపు ఒక క్షణం మౌనంగా చూసి వెంటనే వెళ్ళి కారెక్కింది. దాంతో అన్నపూర్ణ ఇంకేం చేయలేక తిరిగి ఇంట్లోకి వచ్చి హాల్లో నుంచొని ఉన్న అక్షయ్ వైపు చూసింది. అతను కోపంగా ఉన్నట్లు అనిపించడంతో కొంచెం భయపడుతూనే, సార్, నేను వెళ్ళి యువన్ని తీసుకొస్తాను, మీ ఇద్దరికి డిన్నర్ వడ్డించమంటారా అని అడిగింది. అప్పుడు అక్షయ్, ఇప్పుడే వద్దు, కాసేపు ఆగి యువన్ను తీసుకొని నేనే కిందికి వస్తాను అని చెప్పి వెంటనే పైకి వెళ్ళాడు. అన్నపూర్ణ కూడా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మెట్లెక్కి పైకి వెళ్ళిన అక్షయ్ డైరెక్ట్గా తన స్టడీ రూమ్కి వెళ్ళాడు. ఆఫీస్ నుంచి వచ్చి రాగానే తన తల్లి యువన్తో మాట్లాడిన మాటలు విన్న అక్షయ్కి మనసంతా గాయపడినట్లయింది. యువన్ కూడా తన తల్లిదండ్రుల ప్రవర్తనకు బాధపడ్డాడని అర్థం చేసుకున్నాడు. అసలే మెమరీ లాస్తో బాధపడుతున్న యువన్ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటే మళ్ళీ గందరగోళంలో పడతాడేమోనని భయపడ్డాడు అక్షయ్. విపరీతమైన ఆలోచనలతో అలసటగా అక్కడున్న చైర్లో కూర్చున్నాడు. అతని ఎదురుగా పాలరాతి టేబుల్పై ఉన్న అందమైన స్నేహ ఫోటో తను చూసి నవ్వుతున్నట్లు అనిపించింది. వెంటనే ఆ ఫోటోను చేతిలోకి తీసుకొని ప్రేమగా తడిమాడు. మరోవైపు గదిలో ఉన్న స్నేహ విజయ్ తీసుకొచ్చిన డిన్నర్ తినడం పూర్తి చేసింది. అప్పుడు విజయ్, మేడం, నేను బయట ఉన్న అవుట్ హౌస్లోనే ఉంటాను, మీకు ఏదైనా అవసరమైతే నాకు ఒక కాల్ చేయండి, క్షణంలో ఇక్కడుంటాను అని చెప్పాడు. ఆ మాటకు స్నేహ, థ్యాంక్స్ విజయ్, నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు అని అంది. ఇది నా డ్యూటీ మేడం, మీకేం కావాలన్నా మొహమాట పడకుండా అడగండి, మీకు కావాల్సిన అవసరాలు చూసుకోవడమే నా పని అని చెప్పాడు. స్నేహ నవ్వి సరే అనడంతో విజయ్ అక్కడి నుండి అవుట్ హౌస్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత స్నేహ తన మొబైల్ ఫోన్ తీసుకొని తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా చెక్ చేసుకుంటూ వస్తోంది. ముందుగా ఆమె తన బ్లాగ్లోకి లాగిన్ అయింది. అక్కడ మెసేజ్ బాక్స్లో ఎక్కువగా మెసేజ్లు ఉన్నట్లు నోటిఫికేషన్స్ కనిపించడంతో వెంటనే దాన్ని ఓపెన్ చేసింది స్నేహ. ఆ మెసేజ్లు అన్నీ చాలా వరకు అక్షయ్ నుండి వచ్చాయని గమనించి ఆత్రంగా వాటిని చదివింది స్నేహ. అందులో ఉన్న ప్రతి మెసేజ్లో అక్షయ్ ఆమెను ఎంత మిస్ అవుతున్నాడో, ఆమె లేకుండా జీవితం కొంచెం కూడా బాలేదని, తన కోసం ఎక్కడున్నా తిరిగి వచ్చేయమని అడిగాడు. వాటిని చూసిన స్నేహ ఆ అక్షరాలను చేత్తో తాకి కన్నీళ్లు పెట్టుకుంది. అయినా ఆ మెసేజ్లకు రిప్లై ఇచ్చే ధైర్యం చేయలేదు. అతని జీవితం నుండి బయటకు రావడానికి ఆమె ఎంత కష్టపడిందో, అక్షయ్ను ఎంత కష్టపెట్టిందో ఆమెకు బాగా గుర్తుంది. అందుకే మళ్ళీ అతని మెసేజ్కి రిప్లై ఇచ్చి తప్పు చేస్తే అక్షయ్ తనపై హోప్స్ పెంచుకుంటాడని అనుకున్న ఆమె అతనికి రిప్లై ఇవ్వకుండా ఆ బ్లాగ్ నుండి లాగౌట్ అయింది. ఆ తర్వాత ఇన్స్టా అకౌంట్ను ఓపెన్ చేసింది. అందులో అక్షయ్ దాత్రల గురించి కొత్తగా న్యూస్ ఏమైనా వచ్చిందేమోనని వెతికింది. అంతా ఆమెకు తెలిసిన న్యూస్ మాత్రమే ఉండడంతో ఇన్స్టాను క్లోజ్ చేయబోయింది. కానీ అందులో కూడా చాలా మెసేజ్లు కనిపించడంతో ఇంట్రెస్ట్ లేనట్లుగానే వెళ్ళి మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసింది. అక్కడ చాలామంది కరణ్ గురించి, అతని నెక్స్ట్ సినిమా గురించి అడుగుతూ మెసేజ్ చేశారు. మరికొంతమంది సినిమా ఛాన్స్ల కోసం అడిగితే, ఇంకొంతమంది తమకు మేనేజర్గా ఉండమని అడుగుతున్నారు. వాటన్నిటినీ చూసిన స్నేహ నిరాశగా నిట్టూర్చింది. ఇంతలో హఠాత్తుగా ఒక మెసేజ్ ఆమె దృష్టిని ఆకర్షించింది. ఆ మెసేజ్లో, మమ్మీ, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని కనిపించడంతో ఒక్కసారిగా స్నేహ గుండె వేగంగా కొట్టుకుంది. ఆ మెసేజ్ యువన్ నా కోసం పంపించాడా అని ఆలోచించిన స్నేహ, అయినా యువన్ చిన్నపిల్లాడు, అప్పుడే ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఓపెన్ చేయడం తెలిసిందా అని అనుమానంగా అనుకొని ఆ మెసేజ్ ఏ ఐడి నుంచి వచ్చిందో ఆ ఐడిని ఓపెన్ చేసింది. ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి మమ్మాస్ బాయ్ అని ఉంది. అందులో ప్రొఫైల్ పిక్ ఎంటీగా ఉండడంతో పాటు ఎలాంటి పోస్టులు లేవు, డీటెయిల్స్ కూడా ఏమీ లేవు. చూస్తుంటే అది కొత్తగా క్రియేట్ చేసిన అకౌంట్ అని అర్థమైంది. దాంతో స్నేహ నిరుత్సాహపడిపోయింది. కానీ ఆ మెసేజ్ చూస్తుంటే అది ఎప్పుడు యువన్ తనతో చెప్పే మాటలాగే అనిపించింది. యువన్ ఎప్పుడు తనని మిస్ అయినా, మమ్మీ, నేను నిన్ను మిస్ అవుతున్నాను అని చెప్తూ ఉంటాడు. అందుకే ఖచ్చితంగా ఆ మెసేజ్ పంపించింది యువన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ఆమె మనసు చెప్తోంది. యువన్ తెలివి తక్కువ వాడు కాదని, అందుకే తన కోసం ఇన్స్టాలో మెసేజ్ చేసే అవకాశం ఉందన్న విషయాన్ని ఆమె కాదనుకోలేకపోయింది.
దాంతో మళ్ళీ వెంటనే ఆ మెసేజ్ను పరిశీలనగా చూస్తూ ఈ మెసేజ్ ఎప్పుడు వచ్చిందని చెక్ చేసుకుంది. అది 4 రోజుల క్రితం వచ్చిన మెసేజ్ అని చూసి, ఒకవేళ అటువైపు ఉన్నది యువన్ అయితే నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కదా, ఒకసారి రిప్లై ఇచ్చి చూస్తాను అని అనుకుంది. వెంటనే ఆ మెసేజ్కి రిప్లై ఇస్తూ, ఎవరు నువ్వు, నీ పేరేంటి, నేనెవరో నీకు తెలుసా, నాకెందుకు మెసేజ్ చేశావు అని ప్రశ్నలు మాత్రమే టైప్ చేసి సెండ్ బటన్పై ప్రెస్ చేసింది స్నేహ. స్నేహ పంపిన మెసేజ్ యువన్ చూస్తాడా? ఆ తల్లి కొడుకులు మళ్ళీ కలుస్తారా? స్నేహ కోసం వెతుకుతున్న అక్షయ్ ఆమెను కనిపెడతాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.